హాయ్ ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి బాదాం, కాజు, కిస్మిస్, గుమ్మడి గింజలు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పల్లీలు, ఇంకా నువ్వులు. ఇవన్నీ ఒక ప్లేట్లో అమర్చుకున్నాను. చూడండి. వీటిని అన్నింటినీ స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక 2-3 చెంచాల నెయ్యి వేస్తున్నానండి. చూడండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ముందుగా చిన్న చిన్న వక్కలు చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక్కొక్క దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను బాదాం వేస్తున్నాను. డ్రై రోస్ట్ అయ్యేలా చేయాలి. కాజు వేస్తున్నాను. వేయిస్తూ ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వాల్నట్స్ వేస్తున్నాను. ఇప్పుడు గుమ్మడి గింజలు వేసేసానండి. పల్లీలు వేసాను. వాటర్ మిలన్ సీడ్స్ వేసాను. మంచిగా కలుపుకోవాలండి. సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసాను. ఇప్పుడు కిస్మిస్ వేసానండి. వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులు వేస్తున్నాను. బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఈ లడ్డూలను. నేను మాత్రం ఖర్జూరాతో చేస్తున్నాను. వేయించిన వాటినన్నింటినీ ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఖర్జూరాన్ని వేసుకోవాలండి. ఈ ఖర్జూరాలను మెత్తగా చేసుకొని ఇది మెత్తగా అవుతుందండి. మెత్తగా అయిపోయింది. ఇందులోనే వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. ఇది ఎంతో ఆరోగ్యకరమైనదండి. చల్లార పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు లడ్డూలుగా చుట్టుకుంటున్నాను. చూడండి. లడ్డూలు రెడీ అయ్యాయండి. మీకు కూడా ఈ లడ్డూలు నచ్చితే ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.